సాయి భారతి కథ మంజుషాని స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు. బస్టాండ్లో డిపో మేనేజర్ గారి దగ్గరికి డింపుల్ కపాడియా లావణ్య ట్రిప్ పట్టి వెళ్ళారు. ఏం కావాలమ్మా అంటూ మేనేజర్ అడగగానే 30 మంది ఆడవాళ్ళం రాష్ట్రంలోని గుళ్ళు గోపురాలు దర్గాలు చర్చిలు చూసొద్దామని అనుకుంటున్నామండి. ఒక్క 10 రోజులు బస్సులు ఫ్రీగా పంపిస్తారా సార్ అనగానే ఏమి సమాధానం చెప్పాలో వాళ్ళని ఏం అనాలో తెలియక నిలువుగుడ్లు అప్పగించి చూశాడు మేనేజరు. మరేనయ్యా, ఆడాళ్ళకి రాష్ట్రం లోపల బస్సులు ఫ్రీనే కదా, వేసేయండి. పెళ్ళిళ్ళకి పేరంటాలకి తీర్థయాత్రలకి ఊళ్ళో ఉన్న టూరిస్టు ప్రదేశాలకు వేసేయండి. ఇహ మిగిలిన వారికి అంటే మాలాగా టికెట్ కొనుక్కునే వారికి అక్కర్లేదు. ఆ మధ్య ఫ్రీగా బస్సులు వచ్చిన కొత్తలో అపార్ట్మెంట్ ఆడవాళ్ళంతా టింగురంగా అంటూ తయారయ్యి ఊరంతా ఊరేగటానికి బస్సు ఎక్కితే ఏమ్మా ఎప్పుడైనా బస్సు ఎక్కిన మొహాలేనా అంటూ విస్తుపోయాడు కండక్టరు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తారని ఏ మహానుభావుడు అన్నారో కానీ నిజంగా నిజమండి బాబు. పోయింది, ఈ రాష్ట్రం నాకిపోయింది అంతే. సుహాసు, నాకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు ఇచ్చిన పట్టు చీరేంటి ఏదో తేడాగా ఉంది అంటూ కోపంగా అడిగింది సుజన. ఇదేంట్రా బాబు, ఇదేదో తేడాగా ఉంది అని అనుకుంటూ, నీ కోసం తూర్పుగోదావరి జిల్లా అడవుల్లో పెరిగే సాల్ అర్జున చెట్ల మీద పెరిగే అందీరియా మైలెట్ట అనే పట్టు పురుగు నుంచి టస్సర్ అనే పట్టును తీసి తయారు చేయించిన పట్టు చీర సుజన అంటూ అదేదో సినిమాలో కృష్ణ గారు చెప్పినట్టు సినిమా డైలాగ్లో చెప్తే కళ్ళు తిరిగి కింద పడింది సుజన. దీనికి ఇది ఇవ్వటమే ఎక్కువ, ఏదో తేడాగా ఉంది తేడా. ఇహ చస్తే చీర గురించి ఎప్పుడూ మాట్లాడదు అనుకున్నాడు సుహాస్ ఆనందంగా. ఇంత పురాణం చెబితే పడిపోదు మరి. సుగుణ సుబ్బారావులు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. రైలు ఎక్కాడో లేదో చక్కగా బెర్త్ వాల్చుకుని సుబ్బారావు పడుకుని గుర్రెట్టాడు. ఇంతలో టీటీఈ వచ్చి టికెట్ ప్లీజ్ అన్నాడు. సుగుణ కంగారు పడుతూ టికెట్ ఫోన్లో ఉందండి, నాకేమో తెలీదు అనగానే ఆ ఫోన్ ఇలా ఇయ్యమ్మా అంటూ తీసుకొని, నీకు చూడటం రాకపోతే మీ వారిని నిద్ర లేపచ్చుగా అంటూ ఫోన్ చూస్తూ, ఇదేంటి మీ ఆయన సెల్లు నిండా వేరే అమ్మాయితో ఉన్న ఫోటోలే ఉన్నాయి, టికెట్ ఏది అని అడగగానే, ఓరి నాయనో నా కొప్ప పురిగిందిరా దేవుడా, నా మొగుడు అంటూ వందనంగా ఉంటూ ఎంత ముద్దుగా చూసుకున్నానురా దేవుడో, ఎంత గొడ్డు చాకిరి చేశానురా దేవుడో అంటూ ఈక్షులు పక్షులు ఆలకించేలా శోకాలు పెట్టింది సుగుణ. ఇక్కడేదో తుఫాను రాబోతోంది అనుకుంటూ మెల్లగా జారుకున్నాడు టీటీఈ. ఈ రాత్రి సుబ్బరావుకి కాళరాత్రే. అదేనండి బాలకృష్ణ గారి డైలాగు, దబిడి దిబిడే అన్నమాట. అయ్యా ఓ 8 రూపాయలు ఉంటే దానం చేయండి అయ్యా, టీ తాగాలి అన్నాడు భిక్షగాడు దీనంగా. టీ 4 రూపాయలు కదా, 8 ఎందుకు అని అడిగాడు ముకుందం. నాకు నా గర్ల్ ఫ్రెండ్కి అయ్యా అన్నాడు మళ్ళీ దీనంగా. ఏంటి భిక్షగాడికి గర్ల్ ఫ్రెండా అంటూ ఆశ్చర్యపోయాడు ముకుందం. లేదయ్యా, గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే భిక్షగాడిని అయ్యాను అంటూ ఇంకా దీనంగా అడిగేసరికి హృదయం ద్రవించి 10 రూపాయలు ఇచ్చి మరీ జాలిపడ్డాడు ముకుందం. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను. అంతదాకా సెలవు.